లూప్స్ని కంట్రోల్ చేయడం ఎలా? హియర్ వీ సీ జంప్ స్టేట్మెంట్స్. దీస్ ఆర్ ఆల్సో కాల్ కంట్రోల్ స్టేట్మెంట్స్. వీటిని కంట్రోల్ స్టేట్మెంట్స్ కూడా అని అంటాం. మెయిన్, బ్రేక్, కంటిన్యూ, పాస్, దీస్ ఆర్ ది జంప్ స్టేట్మెంట్స్. ఫస్ట్ బ్రేక్ అంటే ఏందో చూద్దాం. యూజ్డ్ ఓన్లీ ఇన్ లూప్స్ అంటే ఫర్ లూప్, వైల్ లూప్లో మాత్రం యూజ్ చేస్తాము. యూజ్ టు స్టాప్ ది లూప్ని స్టాప్ చేయడానికి యూజ్ చేస్తాం. ఒక రియల్ టైం ఎగ్జాంపుల్ చూద్దాం, ఈజీగా అర్థమవుతుంది. ఇక్కడ 5 లాకర్స్ ఉన్నాయి. ఈ 5 లాకర్స్లో కీ అనేది ఎక్కడుందో ఫైండ్ చేయాలి. ఫస్ట్ 1, 2 లాకర్స్ చెక్ చేస్తాం. ఇక్కడ ఎంటీగా ఉన్నాయి కాబట్టి థర్డ్ లాకర్ చెక్ చేస్తాం. ఇక్కడ కీ ఫైండ్ అయింది కాబట్టి మనం ఇక్కడ సర్చింగ్ ఇక్కడ స్టాప్ చేస్తాం. ఇక్కడ 4, 5 మనం చెక్ చేయం. సో దీన్నే బ్రేక్ స్టేట్మెంట్ అని అంటాం. ఒక ప్రోగ్రామ్ చూద్దాం. ఫర్ ఐ ఇన్ రేంజ్ 1, 10 ఇక్కడ ఐ వాల్యూస్ 1 నుంచి 10 వరకు ఉన్నాయి. ఇఫ్ ఐ ఈక్వల్స్ టు 5, ఐ వాల్యూ 5 అయితే లూప్ అనేది స్టాప్ అయిపోవాలి. అంటే బ్రేక్ యూజ్ చేసాం కాబట్టి లూప్ అనేది స్టాప్ అయిపోవాలి. ఇప్పుడు ప్రింట్ అయిన చేస్తే మనకి 1 to 4 అంటే 5 వరకు ప్రింట్ అయినాయి. 1 to 4 ఇక్కడ ఎలాగైతే కీ వచ్చిన తర్వాత 4, 5 లాకర్స్లో చెక్ చేయలేదు, ఇక్కడ కూడా ఐ వాల్యూ 5 అయిన తర్వాత నెక్స్ట్ నెంబర్ ప్రింట్ చేయదు. సో దిస్ ఇస్ కాల్ బ్రేక్ స్టేట్మెంట్. నెక్స్ట్ సెకండ్, కంటిన్యూ అంటే ఏందో చూద్దాం. ఓన్లీ యూజ్ ఇన్ లూప్స్. దీన్ని కూడా ఫర్ లూప్ అండ్ వైల్ లూప్లో మాత్రం యూజ్ చేస్తాం. స్కిప్పింగ్ వాల్యూస్ అంటే వాల్యూస్ స్కిప్ చేస్తాం. ఒక రియల్ టైం ఎగ్జాంపుల్ చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ మనం యూట్యూబ్లో ఒక వీడియో చూస్తా అంటే మిడిల్లో యాడ్స్ వస్తాయి. యాడ్స్ మళ్ళీ స్కిప్ చేసి మళ్ళీ వీడియో చూస్తాం. సేమ్ ఇలానే కంటిన్యూ కూడా వర్క్ అవుతుంది. నెక్స్ట్ ప్రోగ్రామ్. ఫర్ ఐ ఇన్ రేంజ్ 1, 6 ఐ వాల్యూస్ 1 నుంచి 6 వరకు ఉన్నాయి. ఇఫ్ ఐ ఈక్వల్స్ టు 3 ఇక్కడ కంటిన్యూ అంటే దీని మీనింగ్ ఏమంటే 3 వాల్యూని స్కిప్ చేయమని. ప్రింట్ ఐ మనకు అవుట్పుట్ ఏమొచ్చింది 1, 2, 4, 5 అంటే 3ని స్కిప్ చేసేసింది. సేమ్ ఇక్కడ ఎలాగైతే మనం యూట్యూబ్లో యాడ్ని స్కిప్ చేసి మళ్ళీ వీడియో చూస్తామో 3ని స్కిప్ చేసి 4, 5 నెంబర్స్ ప్రింట్ చేసింది. సో ఇట్ ఈస్ కాల్డ్ కంటిన్యూ. నెక్స్ట్ థర్డ్ వన్, పాస్. ఇట్ మీన్స్ డూ నథింగ్ అంటే పాస్ అనేది మనకి ఏం పర్ఫామ్ చేయదు. ఇట్ ఈస్ యూజ్డ్ ఇన్ ఇఫ్ ఎల్స్ యూజ్ చేస్తాము, లూప్స్లో యూజ్ చేస్తాం, ఫంక్షన్స్లో యూజ్ చేస్తాం, క్లాసెస్లో యూజ్ చేస్తాం. ఒక ప్రోగ్రామ్ చూద్దాం. ఫర్ ఐ ఇన్ రేంజ్ 1, 5 ఐ వాల్యూ 1 నుంచి 5 వరకు ఉన్నాయి. ఇక్కడ ఇఫ్ ఐ ఈక్వల్స్ టు 2 ఇచ్చినాం, ఇక్కడ పాస్ యూజ్ చేసినామంటే ఇక్కడ ఐ ఈక్వల్స్ 2 ఇచ్చినా కూడా అసలు ఇదేమి పర్ఫామ్ చేయదు. ఈ ఆపరేషన్ పర్ఫామ్ చేయకుండా డైరెక్ట్ 1 నుంచి 5 వరకు వాల్యూస్ ప్రింట్ చేస్తుంది. సో అంటే డూ నథింగ్ అంటే ఐ ఈక్వల్స్ 2 ఇచ్చినా కూడా మనకి ఏం యాక్షన్ తీసుకోదు. సో ఇట్ ఈస్ కాల్డ్ పాస్. ఇఫ్ యూ నో ది అవుట్పుట్, కామెంట్ బిలో అండ్ ఫాలో కోడింగ్ హబ్ ఫర్ మోర్ వీడియోస్.